ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో 6 నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 6 నామినేటెడ్ పోస్టుల్లో నియమించామని మంత్రి తెలిపారు. వైద్యులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ధృవపత్రాలను రెన్యువల్ చేసుకోవాలని మంత్రి అన్నారు. నూతన కౌన్సిల్ ధృవపత్రాల రెన్యువల్పై ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. త్వరలో 4 ఎక్స్ అఫిషియో 13 మంది ఎలక్టెడ్ మెంబర్స్ను ఎన్నుకోనున్నట్లు చెప్పారు. రోగులను వైద్యులు మానవతా దృక్పథంతో చూడాలని మంత్రి అన్నారు. వైద్యాన్ని వ్యాపారం చేయొద్దని సూచించారు. ప్రాణం పోసేది దేవుడైతే ప్రాణం నిలిపేవాడు వైద్యుడిగా ప్రజలు గౌరవించేవారు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తే కాస్త వైద్య వృత్తి కూడా పలచబడినట్టుగా తెలుస్తుంది. విలువల విషయంలో వైద్య వృత్తి వల్ల వ్యాపారమయమైపోయింది. సేవాభావంతో చేయాల్సిన పని అనేక కారణాల వల్ల మీరు చదువుకునే వైద్యం కొనాల్సి రావాల్సిన కారణం కావచ్చు, అందించాల్సిన వైద్యం కూడా వ్యాపారపరంగా చూసే పరిస్థితులు ఇవాళ దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కానీ డాక్టర్లు ఒక పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించినప్పుడు ఒక మానవతావాదంతో స్పందించాల్సిన అవసరం ఉంది. దానికి కాస్త సేవాభావాన్ని అంది నాణ్యమైన వైద్య సేవల్ని ప్రజలకి, ముఖ్యంగా పేదలకి అందించాల్సిన అవసరం ఉంది. చాలా కారణాల వల్ల అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఎక్స్రేలో, సిటీలో, చివరికి ఎంఆర్ఐలు చేయాల్సిన పరిస్థితి తీసుకురావడం, కాస్త అవగాహన కల్పించి నార్మల్ డెలివరీ చేయాల్సిన పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి రావడం. కాబట్టి ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. ఆ పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. వాస్తవాన్ని మనం అందరం అంగీకరించాల్సిన విషయం మీరు కూడా అంగీకరిస్తారని నేను భావిస్తున్నాను.